నీ దేవుడు కనికరము గల దేవుడు అనే మాట చూస్తున్నాం. యువర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. ఆయన నీ మీద దయ చూపించువాడు, కనికరం కలిగిన వాడు. దేవుడు మన పట్ల జాలిపడేవాడు, కనికరపడేవాడు. కనికరము అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక దైవజనుడు అంటాడు, కనికరం అనే మాటను పేగులు తరుక్కుపోవుట అనే అనుభవంతో మనం పోల్చొచ్చు అన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల జాలిపడేవాడు, కనికర సంపన్నుడు. అయితే దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనకు 3 ప్రయోజనాలు చేకూర్చబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది, ఆయన మన చేయి విడువడు. రెండవది, మనలను నాశనము చేయుడు. మూడవది, తన నిబంధనను దేవుడు మరిచిపోడు. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తున్నావంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావంటే, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లడానికి నిర్ణయం తీసుకున్నావంటే, దేవుడు నీ పట్ల తన కనికరాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.